పండగలైనా పెళ్లిళ్ళైనా వస్త్రాలకు వేదిక ఒకటే, అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ప్రధానమంత్రి మోడీతో పాటు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి పథకాలు, ప్రయోజనాలు, అలానే ప్రధానమంత్రిని రాష్ట్రానికి ఆహ్వానిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాలు, వీటి చుట్టూనే ఢిల్లీ పర్యటన అంతా నడుస్తున్నట్టుగా సమాచారం. అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది, ప్రధానమంత్రి రాకతో ఏపీకి కలగబోయేటువంటి ప్రయోజనాలు ఏంటి, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. ప్రధానమంత్రితో భేటీ, అలానే చాలా మంది మంత్రులతో భేటీ, వరుసగా మొదటి రోజు షెడ్యూల్ అంతా బిజీగా ఉంది. ఇంకొక రోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉంటారు. సో ప్రైమ్ మినిస్టర్తో భేటీ పైన అందరి అటెన్షన్ ఉంది. ఏంటి రాష్ట్రానికి జరగబోయేటువంటి ప్రయోజనాలు ఏంటి, దీని గురించి ఏమైనా చెప్పొచ్చా? అవును, తప్పకుండా అండి. చూడముచ్చటగా ఉంది, కనులు విందుగా ఉంది. ఆయన ఒక్కడే కాకుండా సైన్యాన్ని తీసుకెళ్ళి అటు ఎంపీలని, మంత్రుల్ని, అంటే అది గతంలో మర్చిపోయారు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు. ఆయన ఒక్కడే వెళ్ళేవాడు, ఏం మాట్లాడుకున్నా ఎవరికి తెలిసేది కాదు. కానీ ఇప్పుడు రాష్ట్ర సమస్య 3 పార్టీలు ఒకే మాట మీద వెళ్తుంది. మనం చూసాం, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు 7 మంత్రులతో సమావేశం అయినప్పుడు కావచ్చు, ప్రధానమంత్రి సమావేశం అయినప్పుడు కావచ్చు, రాష్ట్ర ఆకాంక్షే వాళ్ళకు 7 ప్రాజెక్టులు తెచ్చుకుంటారు. 2 ఎంపీలు ఉదయ్ శ్రీనివాస్ కావచ్చు, బాలశౌరి గారు, ఆయన మాట ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు చూస్తే సెంట్రల్ మినిస్టర్తో పాటు రాష్ట్ర ఎంపీలు, రాష్ట్ర మంత్రులు అంతా ఇది రాష్ట్రం నుంచి కేంద్ర ప్రాతినిధ్య మంత్రులు ఇది అంటే ఎప్పుడైనా కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు యూనిటీ ఇక్కడ కనపడుతుంది. అందరూ ఒకటే అనేది టీం వర్క్. ఆ టీం వర్క్ ఉన్నప్పుడు రాష్ట్రాల మీద కేంద్రం కూడా వీళ్ళంతా ఒకటి, వీళ్ళు త్వరితగతిన ప్రాజెక్టు పూర్తి చేయాలా, మన వాగ్దానాలు నిర్వర్తించుకోవాలనే ఆలోచన కేంద్రానికి కూడా ఉంటుంది. అంతే కదండి. ఇప్పుడు వైష్ణవ్ అక్కడ సమావేశం అవుతుండో పాటు నిర్మలా సీతారామన్ కావచ్చు, తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి అన్నిట్లో, తర్వాత నడ్డా గారి ఇంట్లో సమావేశం అవుతారు. అంటే ఏ విధంగా అమిత్ షా గారితో కూడా సమావేశం. ఇవన్నీ చూస్తుంటే కన్నా ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు స్పష్టంగా కనపడుతున్నాయి. బడ్జెట్లో ఎప్పుడు లేని విధంగా మనం చూసాం ఆ ప్రాధాన్యత. ఇప్పుడు మళ్ళా రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో కూడా ఏపీకి కావాల్సిన వాటిలో ఏదైతే ఇంపార్టెంట్ అంటే చిరకాల వాంఛ ఆంధ్రులకి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది, అది దాన్ని కూడా ప్రైవేట్ పరం చేయకుండా ఉండడానికి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా బీజేపీ కూడా ఉంది కాబట్టి బీజేపీ కూడా రెస్పాన్సిబిలిటీ అక్కడ. రేపు జనవరి 8 జరగబోయేదండి, చాలా కీలకం. మోదీ గారి పర్యటన అంతకుముందు వాయిదా పడింది కాబట్టి ఒకవైపు ఏమో అమలాపురం ఉన్నారు, ఒకవైపు నక్కపల్లి దగ్గర, విశాఖ దగ్గర అనకాపల్లి అన్నారు. రకరకాల ఏదైనా కానీ ఇప్పుడు ఈ ఏదైతే నక్కపల్లి దగ్గర ఇదే గ్రీన్ హైడ్రోజన్ హబ్ అనేది ప్రారంభోత్సవానికి ఆయన ఇన్వైట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆయన వచ్చిన సమయంలో మల్టిపుల్గా దాంతోపాటుగా ఇక ఇది ముఖ్యంగా విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన, ఎందుకంటే రైల్వే మంత్రి కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి అది కూడా ఆశ కనపడుతుంది స్పష్టంగా. ఆల్రెడీ అయిపోయింది డిజైన్, బిల్డింగ్ డిజైన్ కూడా, జోనల్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ డిజైన్స్ కూడా రైల్వే బోర్డు రిలీజ్ చేసేసింది. ఇంకోటి స్టీల్ ప్లాంట్, విశాఖ ఆర్సిలర్ మెటల్ స్టీల్ ప్లాంట్, అది కూడా ఎందుకంటే 3-4 చేసుకుంటే ఇవే దాదాపు 1,00,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ లెక్క చెప్తున్నారు. ఉత్తరాంధ్రకి పెద్ద వరాల జల్లు అని చెప్పని అంటున్నారు. ఉంటాయా అంతా 1,00,000 కోట్ల రూపాయలు? తప్పకుండా ఉంటాయండి, ఎందుకంటే ఇది చాలా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినవి. మనకు తెలుసు ఈ స్టీల్ది మనకు తెలిసిన అంశమే. అదేవిధంగా ఉత్తరాంధ్ర మనకి ఆయా దశాబ్దాల తరబడి అనేక పార్టీలు వచ్చినా వెనకబాటు గురి అవుతున్నాం, వలసలు వెళ్తున్నారనే బాధ ఉత్తరాంధ్ర ప్రజల్లో ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో. దాన్ని ఈ కూటమి ఇప్పుడున్న ప్రభుత్వం మీరు అన్నట్టు ఈ ప్రాజెక్ట్స్ కనుక తీసుకొస్తే కనుక ఆ వలసలు తగ్గిపోతాయి, ఎంప్లాయ్మెంట్ కూడా ఉత్తరాంధ్ర కల్పించవచ్చు. ఇక అక్కడున్న 2 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ వైసీపీకి ఉంది, అది కూడా పూర్తిగా క్యాప్చర్ చేసుకునే అవకాశం క్లియర్ అయిపోతుంది. మొన్న మన్యం మొత్తం కవర్ చేశారు గిరిజనులది పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు రేపు ప్రధానమంత్రి మోదీ గారికి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రని మేము ప్రత్యేక దృష్టితో చూస్తామనేది ఈ నమ్మకాన్ని కూటమి కలిగించగలిగితే, ఎందుకంటే ఈ కూటమిలో బీజేపీ, జనసేన, టీడీపీ ఉన్నాయి. ఈ 3 కలయిక అద్భుతంగా పనిచేస్తున్నారు. ఏవి కావాలో వీళ్ళు చక్కగా మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తామన్నారు. సకాలంలో మీరు ఇస్తే కనుక మేము చేయాల్సింది మేము చేస్తామని చెప్పి అంటున్నారు. ప్రాజెక్టు పంపిస్తున్నారు, అధికారులు 24 గంటలు కష్టపడుతున్నారు. గతంలో అది మనం చూడాల. కాబట్టి ప్రాజెక్టులు వస్తున్నాయి. ప్రాజెక్టులు అన్నీ కూడా 6 నెలల్లో జరిగిన పరిణామం. 6 నెలలే కదా, ఇంకా 4 సంవత్సరాలు 6 నెలలు ఉంది. ఈ 6 నెలలు ఇన్ని మల్టిపుల్ ప్రాజెక్ట్స్ 1,00,000 కోట్లు విలువ చేసి రావటం అంటే మామూలు విషయం కాదు. ఈ యొక్క ఆశ అనేది చిగురిస్తుంది. ఇప్పుడు విజన్ 2047తో ముందుకెళ్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు రాజధాని పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి, పోలవరం పూర్తవుతున్నాయి. మీరున్నట్టు ఈ దీర్ఘకాలిక ప్రయోజనాలు చూస్తే ఇటువంటి ప్రాజెక్టులు వస్తే కనుక ఎంప్లాయ్మెంట్ కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్ కదా. హైడ్రోజన్ హబ్ కానీ, ఈ స్టీల్ ఫ్యాక్టరీ కానీ, ఆర్సిలర్ మెటల్ స్టీల్. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో
విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఎక్కువ డిస్కషన్, ఒక ఎమోషన్, సెంటిమెంట్ ఇవన్నీ ఉన్నాయి. కొత్తగా ప్రైవేట్ కంపెనీ వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంచుతారా, ప్రైవేట్ పరం చేస్తారా, ఏం చేస్తారా అనేటువంటి టెన్షన్ వాతావరణం ఉంది. ఆల్రెడీ ఉద్యోగులు అయితే చాలామంది ఎంప్లాయీస్ ఆందోళన బాట పడుతున్నారు. సీఎం ఢిల్లీ టూర్ తర్వాత రేపు పీఎం రాబోతున్నటువంటి తరుణంలో దానిపైన ఏమైనా తీపి కబురు చెప్పే ఛాన్సెస్ ఉన్నాయా? ఉండొచ్చండి, ఎందుకంటే ఇది సెంటిమెంట్తో కూడిన పని, ఆంధ్రుల ఎమోషన్తో కూడిన ఇది. అటువంటిది ఉండొచ్చు. ఇప్పుడు ఆ స్టీల్ ఫ్యాక్టరీ వచ్చినా దీన్ని కదిలించకుండా ఏ మార్గాలు చేయాలో కూడా ఆలోచించవచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కదపలేని అనుకుంటున్నాను, ఎందుకంటే గాజువాక పరిధిలో ఉండే ఉద్యోగులంతా అక్కడే ఉంటారు. అంతకుముందు ఆయన పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కోసం చాలాసార్లు నిరాదీక్షకు వెళ్ళారు. ఆ ప్రజలు ఆయనకు ఓటు అయిపోయినా కానీ నేను అఖిలపక్షం తీసుకెళ్తాను మోడీ గారి దగ్గరికి రమ్మన్నప్పుడు ఎవరు రాలా ముందుకి. ఇప్పుడు ఆయన ఒకటే మాట మీద ఉన్నాడు, ఆ రోజు ఉన్నాడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే మాట మీద ఉన్నాడు. అదే బీజేపీ పెద్దలు కూడా అక్కడ చాలామంది, నరసింహారావు గారు, ఇక్కడ జీవీఎల్ గారు కావచ్చు, మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు కూడా మేము ఉన్నాము బీజేపీ అంటున్నారు. ఇకపోతే మీరు అవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ రీత్యా కూటమి ఈ ముగ్గురు బంధం బీజేపీ, జనసేన, టీడీపీ బలంగా ఉంది. ఈ సిచ్యువేషన్స్లో దాన్ని అనవసరంగా ఉత్తరాంధ్రలో ఇన్ని ప్రాజెక్టులు తీసుకొస్తా, స్టీల్ విశాఖ దాన్ని ఒక్కటినే ప్రైవేట్ పరం చేయటమా, లేకపోతే ఇది చేయటమా, క్లోజ్ చేయటం అనేది చేయరనే నేను అనుకుంటున్నాను. రెడీగా బడ్జెట్ విషయంలో లోటు బడ్జెట్ కానీ అమరావతికి ఆల్రెడీ అలాటెడ్ 15,000 crores మొన్న ఇంటరిమ్ బడ్జెట్లో పెట్టారు. ఈ బడ్జెట్ వచ్చేలోపు అవి రిలీజ్ అవ్వాలి. సో ఇవన్నీ తొందరగా రిలీజ్ చేయండి అని కూడా చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేశారనేది సమాచారం. ఈ 2 నెలల్లో ఆ ఫండ్స్ మొత్తం ఎలకేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి? ఉంటాయండి. అంటే పూర్తిగా కాకపోయినా మ్యాక్సిమం 90% ఎలకేట్ చేసి రిలీజ్ అయితే కానీ పనులు త్వరితగతిన పూర్తవుతాయి. మళ్ళీ నెక్స్ట్ వచ్చే బడ్జెట్లో కేటాయించే అవకాశం ఉంటాయి కాబట్టి అది కూడా పూర్తిగా నిర్మలా సీతారామన్ గారితో కూడా చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ జరిగితే కనుక, ఎందుకంటే ఎన్నో ఆశలతో ఈ కూటమిని 164 సీట్లు ఇచ్చారు, 21 మంది ఎంపీలు ఇచ్చారు కాబట్టి అభివృద్ధి, సంక్షేమం 2 కలిపితో ప్రజలు చూస్తున్నారు. ఆ విధంగానే ఈ కూటమి వచ్చిన కాడి నుంచి 6 మాసాల్లో ఏది ప్రయారిటీ ఆ ప్రయారిటీ ముందుకెళ్తున్నారు. 1వ తారీఖు ఇక పెన్షన్ సీటింగ్ కావచ్చు, జీతాలు ఇయటం కావచ్చు, తర్వాత ప్రధాన క్రమంలో రోడ్లు వేయటం, అక్కడ అమరావతి పనులు ప్రారంభించడం, పోలవరం 2027 కల్లా పూర్తి చేయటం, ఇవన్నీ కూడా ఒక టైం బౌండ్ పెట్టుకున్నారు కాబట్టి ఆయన నిద్రపోవట్లేదు, ఎవరు నిద్రపోయినట్టుగా ఆ ఉంది. ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు కాబట్టి జోడుగుర్రాల్లాగా డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఈ రాబోయే బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనపడుతుంది. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది ఏపీ సీఎం ఢిల్లీ టూర్ ఓవరాల్గా రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు తీసుకురాబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అమరావతికి బడ్జెట్లో కేటాయించిన నిధుల విడుదల, విశాఖ రైల్వే జోన్కి ప్రధానమంత్రి పర్యటనలో శంకుస్థాపన చేయడం, వీటితో పాటు 2 భారీ ప్రాజెక్టులు, ప్రధానంగా 1,00,000 కోట్ల రూపాయలు విలువ చేస్తే ఈ ప్రాజెక్టులు అని చెప్తున్నారు. హైడ్రోజన్ హబ్, ఆర్సిలర్ మెటల్ స్టీల్ ఫ్యాక్టరీ, వీటికి కూడా శంకుస్థాపన చేసేటువంటి అవకాశం ఉంది. ఇక విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ మీద ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటించడానికి కూడా అవకాశాలు ఉన్నాయని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.